హలో గైస్, వెల్కమ్ టు వీటీ బ్లాగ్స్ తెలుగు. గైస్, ఈ రోజు ఏంటంటే మనం యూరోప్లో ఇంకో దేశానికి వచ్చినాం. ఈ దేశం పేరు వచ్చేసి చెక్ రిపబ్లిక్ అంటారు. సో ఈ చెక్ రిపబ్లిక్ దేశపు రాజధాని అయినా ప్రాగ్ సిటీలో ఉన్నాం అనమాట. ఎవరైనా నెక్స్ట్ చెక్ రిపబ్లిక్ రాజధాని ఏందని అడిగితే ప్రాగ్ అని చెప్పండి, సరేనా? సో దీని గురించి చెప్పే ముందు మీకు చిన్న ఎగ్జాంపుల్, నేను చెప్పగలిగేటట్టు మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరికి మద్రాస్ ప్రెసిడెన్సీ ఐడియా ఉందా? సో ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ దాని కింద రూల్ చేయబడింది. సో అలాగనే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ హ్యాస్బర్గ్ డైనాసిటీ అని ఒకటి ఉండేదన్నమాట. సో దాని కింద చెక్ స్లోవేకియా అనేసి ఈ కంట్రీ ఉండేది. సో యాక్చువల్గా ఫస్ట్ ఈ చెక్ రిపబ్లిక్, తర్వాత వచ్చేసి స్లోవేకియా అనే కంట్రీలు కలిసి ఉన్నాయి అనమాట. ఎలాగైతే మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయో సో అలాగా కలిసి ఉండేవి. సో అలాగ కలిసి ఉన్నవి మళ్ళీ విడిపోయినాయి అనమాట. ఏ టైంలో విడిపోయినాయి అంటే 1992లో. సో పాపల్ని కాదు చూడాల్సింది, నేను చెప్పే కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, సరేనా? సో ఆ 1992లో వీళ్ళు ఏదైతే స్లోవేకియా దేశము, తర్వాత వచ్చి చెక్ రిపబ్లిక్ వద్దయ్యా, సో మేము విడిపోదలుచుకున్నాం అని చెప్పేసి విడిపోయినారు. సో అది అంతకు మించి ఇంకేం లేదు. సో అప్పటి నుంచి ఏంటంటే చెక్ రిపబ్లిక్ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే తెలంగాణ, ఆంధ్ర, మన రేవంత్ రెడ్డి గారి డైలాగ్ గుర్తొచ్చింది అప్పుడు నాకు. సో ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా కలిసి ఉన్నట్టు, సో అలాగనే సేమ్ అనమాట వీళ్ళు కూడా. సో ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా కలిసి ఉన్నారు. సో అది ఇంతకు మించి ఇంకేం లేదు చెక్ రిపబ్లిక్ గురించి చెప్పేదానికి మీకు. సో మీరేంటంటే ఇప్పుడు మనము ఈ చెక్ రిపబ్లిక్ ప్రాగ్ దేశ్ ఏదైతే ఉందో సిటీ, ఆ ప్రాగ్లోనే మీకు టోటల్ అన్నీ చూపిస్తాను, ఏంటి ఏం కథ, ఏమేం ఫేమస్ అనేసి. సో ఇప్పుడు మనం ఏదైతే నిలబడుకున్నామో దీన్ని చార్ల్స్ బ్రిడ్జ్ అంటారు. సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం, సరేనా? చలో గైస్, ఈ చార్ల్స్ బ్రిడ్జ్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ ల్యాండ్ మార్క్ అంటారనమాట. ప్రాగ్ సిటీలో అంత ఫేమస్ ఈ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి ప్రాగ్ ఓల్డ్ టౌన్లో ఉంటుంది. ఓల్డ్ టౌన్, న్యూ టౌన్ అని రెండు ఉంటాయి వీళ్ళకు. సో వీళ్ళకి ఏంటంటే ఓల్డ్ టౌన్లో ఉంటుంది అనమాట. అది కూడా ఏంటంటే వాల్టోవా అనే ఒక రివర్ ప్రవహిస్తూ ఉంటుంది, నది. ఆ నది మీద కన్స్ట్రక్ట్ చేసింది అనమాట ఇది. దీన్ని కట్టించింది వచ్చేసి కింగ్స్ చార్ల్స్ 4 అనేసి 1357 సంవత్సరంలో కట్టించింది అనమాట. అది అంత పురాతనమైన బ్రిడ్జ్. సో దీని మీద కొన్ని హైలైట్స్ వచ్చేసి, ఫస్ట్ హైలైట్ ఇప్పుడు మీరు చూసే వ్యూసే. మార్నింగ్ సన్ రైజ్, సన్సెట్ ఇట్లా క్రేజ్ ఉంటుంది వ్యూస్. కుదిరితే కంపల్సరీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. సో సెకండ్ వచ్చేసి ఈ స్టాచ్యూస్, కొన్ని ఏంజల్ స్టాచ్యూస్, తర్వాత వచ్చేసి మీకు వీళ్ళు సెయింట్స్ ఉంటారు కదా, వాళ్ళ స్టాచ్యూస్ కూడా ఉంటాయన్నమాట. ఈ ఏవైతే చూస్తున్నో ఈ బ్రాంజ్ కలర్ది ఉంది కదా, సో అక్కడ టచ్ చేస్తే వీళ్ళు లక్ అని ఇలా ఒక నమ్మకం అనమాట. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. సో ఇలాగ మీకు ఒక 30 సెయింట్ స్టాచ్యూస్ ఉంటాయి. థర్డ్ హైలైట్ వచ్చేసి ఈ బ్రిడ్జ్ కట్టేదానికి కోడిగుడ్లు, మనం తినే కోడిగుడ్లు యూజ్ చేసి కట్టిండు. సో కోడిగుడ్లు ప్లస్ బంకమన్ను రెండు కలిపి 700 సంవత్సరాల కింద సిమెంట్ ఉండేది కాదు కాబట్టి, సో దానికి కలిపి ఒక మిశ్రమం తయారు చేసి దాంతో కట్టిన బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇది ఫేమస్. సో ఫోర్త్ హైలైట్ అంటారా, లాస్ట్ ఇదే మీరు చూసే గోతిక్ టవర్స్. సో క్రేజ్ ఉంటే 2 టవర్స్. మనం ఎర్లీ మార్నింగ్ పోవడం వల్ల ఏంటంటే మనకు కుదరలేదు పైకి వెళ్ళడానికి, లేదా మనం పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. మీరు చూడొచ్చు టైమింగ్స్ 9 to 20:30 వరకు ఉంటుంది టైమింగ్. గైస్, ఇదనమాట చార్ల్స్ బ్రిడ్జ్ హిస్టరీ, ఏంది ఏం కథ అని మీకు మొత్తం ఆల్రెడీ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నా. మీకు టిప్ ఏమి ఇస్తానంటే, కుదిరితే మార్నింగ్ 7కి కానీ 6కి కానీ వచ్చేయండి. నా వెనకాల చూడొచ్చు, ఎవ్వరు ఉండరు, క్లియర్గా ఉంటుంది అనమాట బ్రిడ్జ్. మంచి ఫోటోలు వస్తాయి, మంచి రీల్స్ చేసుకోవచ్చు మీరు. సో ఇది దీని తర్వాత వచ్చేసి ఇంకో ప్లేస్కి వెళ్దాం పదండి, చలో. సో ఇంకా వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళిపోవడమే స్ట్రైట్గా మళ్ళీ. సో గైస్, సెకండ్ ప్లేస్కి వచ్చేసినాం అనమాట. ఈ సెకండ్ ప్లేస్ ఏంటంటే అంటే దీని పేరు ఆస్ట్రోనామికల్ క్లాక్ అంటారు, సరేనా? సో ఇది దీనికి రావడం ఎలా అంటే, చార్ల్స్ బ్రిడ్జ్ ఏదైతే చూసిందో ఆ నుంచి స్ట్రైట్గా వచ్చేయడమే. మీకు ఎక్కడే కానీ మీరు టికెట్ కూడా తీసుకొని అనవసరం, జస్ట్ వాకింగ్ చేసుకుంటూ వస్తే జస్ట్ ఒక 5 నిమిషాల్లో మీరు ఈ ఆస్ట్రోనామికల్ క్లాక్ దగ్గరికి వస్తారు. ఇది ఏంటి ఏం కథ ఎలాగో చెప్తాను మీకు. ఆస్ట్రోనామికల్ క్లాక్, సో ఇది మార్నింగ్ 9కి ఓపెన్ అయ్యింది. నేనేమంటానంటే, నా టిప్ ఏంటంటే, కుదిరితే మీరు కాస్త ముందే వస్తే చార్ల్స్ బ్రిడ్జ్ తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నారని అనుకోండి, మంచి ఫోటోలు తీసుకోవచ్చు. లేకపోతే ఈ మార్నింగ్ ఈ 7:30కి ఇంతమంది జనాలు ఉన్నారంటే, ఇంకా మీరు 9కి 10కి వస్తే మీరు అందాజు వేసుకోవచ్చు అంతమంది గుంపులు మొత్తం గుడిపోయి ఉంటారనమాట. సో వన్ ఆఫ్ ది ఫేమస్ స్పాట్లో ఏదైతే ప్రాగ్లో ఇదొకటి. సో మనం లోపల పోదాం పండి. ఇప్పుడు కాస్త ఇక్కడ వెనకలే ఈ రెస్టారెంట్ ఉంది, ఈ రెస్టారెంట్లో కాస్త కాఫీ తాగేసి, సో 9కి టికెట్లు ఓపెన్ అవుతాయి అనమాట. 9కి వెళ్ళిపోవడమే. సో అది కూడా చూపిస్తాను, చలో. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఆస్ట్రానామికల్ క్లాక్ ఉందో, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆస్ట్రానామికల్ క్లాక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఆస్ట్రానామికల్ క్లాక్ అనమాట ఇది. సో ఈ ఆస్ట్రానామికల్ క్లాక్ అంటే ఏముండదు, ఇవి ఏవైతే మన గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు బట్టి టైం చెప్పిద్ది. మీరు చూడొచ్చు ఇక్కడ నీట్గా డీటెయిల్గా చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ కలర్ది వచ్చేసి సన్, తర్వాత వచ్చేసి అది మూన్, మధ్యలో ఏదైతే చూస్తుందో అది ఎర్త్. ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. పైన ఉన్నాయన్ని నెంబర్స్. సో ఆ నెంబర్స్ టైం చెప్తూ ఉంటాయి మనకు. అది ఆస్ట్రానామికల్ క్లాక్. అంతకు మించి సింపుల్గా చెప్పడానికి ట్రై చేసిన మీకు. సో మార్నింగ్ రాకపోతే ఇంత గుంపులు ఉంటారనమాట. దాని పక్కనే మనకు ఇది ఓల్డ్ టౌన్ హాల్ అని ఉంటుంది. ఇది కూడా ఫేమస్సే.
లోపలికి వెళ్దాం పదండి. సో గైస్ టికెట్ తీసేసుకున్నాము. సో ఏంటంటే ఇక్కడ మనకు 300 క్రౌన్స్ పడింది టికెట్. సో ఈ 300 క్రౌన్స్ దేనికి రా అంటే 150 క్రౌన్స్ వచ్చేసి ఒకటి టవర్ మీదకి వెళ్ళడానికి, 150 క్రౌన్స్ వచ్చేసి ఒకటి గైడెడ్ టూర్ ఉంటుంది కింద అండర్ గ్రౌండ్లో టనల్లో తిప్పించడానికి. సో దానికనమాట. సో టవర్ మీదకి పోయడానికి కూడా మీకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి లిఫ్ట్లో వెళ్ళొచ్చు, తర్వాత ఇంకోటి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చిన్న టవరే, మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం. మళ్ళీ దానికి ఎందుకు డబ్బులు బొక్క అనేసి నార్మల్ తీసుకున్న టికెట్. సో తర్వాత వచ్చేసి మీకు కింద అండర్ గ్రౌండ్ది కూడా 2 గైడెడ్ టూర్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్, ఇంకోటి వచ్చేసి చెక్ లాంగ్వేజ్. సో మీరు కుదిరితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకు అది అర్థమైంది కాబట్టి. సరేనా? సో దాంట్లో కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ప్రతి అరగంటకి డిఫరెంట్ గ్రూప్స్ వెళ్ళొచ్చు. సో ఇది సెల్ఫ్ టూర్ ఏమి ఉండదు అనమాట, గ్రూప్ టూరే ఉంటుంది. సో అది. సో తర్వాత ఇంకా మీకు ఏంటంటే మీకు ఒక టిప్ ఏంటంటే, సో ఆ టిప్ మీకు స్టూడెంట్స్ కానీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ వచ్చేటట్టయితే సో ఈ 2 టికెట్ల మీద మీకు 50 క్రౌన్స్ ఆఫర్ ఉంటుంది. సో కంపల్సరీ క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకు టికెట్ యాక్చువల్గా 300 పడాల్సింది 250 క్రౌన్సే పడింది. సో అదనమాట నా టిప్. పదండి ఇంకా పైకి పోయి చూద్దాం టవర్ ఎట్లుంటుంది ఏం కథ అనేసి. చాలా గైస్ మీకు పైకి పోయేదానికి కూడా చెప్పినట్టు 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఒకటి లిఫ్ట్, తర్వాత ఇంకోటి స్టెప్స్. నన్ను అడిగితే స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోండి, మళ్ళీ అనవసరంగా €3 అంటే 150 క్రౌన్స్ ఎక్కువ పెట్టడం అనవసరం అనిపించింది నాకు. సో పెద్ద టవర్ ఏం కూడా కాదు ఇది, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు చూడొచ్చు ఇట్లా నీట్గా ఇట్లా పైకి ఒక లిఫ్ట్ ఉంటుంది, చిన్న లిఫ్ట్, ఒక 3-4 ఫ్లోర్సే ఉంటుంది, అంతకు మించి హైట్ ఉండదు. సో ఇలా వెళ్ళిపోతే మీరు ఇలా క్రేజీ వ్యూ ఉంటుంది అనమాట. చూపిస్తా చూడండి గైస్. టవర్ పైకి వచ్చేస్తాం అనమాట. పైనుంచి చూపిస్తా చూడండి మీకు ఎట్లుంటుంది ఏం కథ అని. మొత్తం ప్రాగ్ సిటీ కనబడుతుంది దీని నుంచి చూడండి. ఇప్పుడు మీరు చూసేదంతా ప్రాగ్ సిటీనే. సో ఇదంతా ఏంటంటే ఓల్డ్ టౌన్, న్యూ టౌన్ అనేది అది వేరే సైడ్ ఉంటుంది. ఇది మనం చూసేదంతా ఇప్పుడు ఓల్డ్ టౌన్ అనమాట. ఇక్కడ అన్నీ చూడొచ్చు. ఇప్పుడు మనం పోయే ఫేమస్ ప్లేసెస్ అన్నీ కూడా కనపడుతున్నాయి ఇక్కడ నుంచి. సో ఈ ప్లేస్కి కూడా వెళ్ళబోతున్నాం. ఇదైతే మీరు చూస్తున్నారో అది చర్చ్ ఆఫ్ అవర్ లేడీ అంటారు. సో అక్కడికి కూడా వెళ్ళబోతున్నాం మనం నెక్స్ట్. ఓల్డ్ టౌన్ హాల్ లోపలికి వెళ్ళాలంటే మనకి సేమ్ ఏదైతే ఆస్ట్రానమికల్ క్లాక్ ఉందో అక్కడ నుంచి వెళ్ళిపోవడమే మనము. సో దానికి సపరేట్ వే ఏమి ఉండదు అనమాట. సో దీంతో ఫస్ట్ హైలైట్ వచ్చేసి ఈ చాపెల్. సో టోటల్ ఏదైతే చెక్ రిపబ్లిక్ దేశం ఉందో దాంతో మొదటి చాపెల్ అంటే వీళ్ళ ఏంజల్స్ అనమాట. సో అలాగా. సో అది ఫస్ట్ చాపెల్ ఉంటుంది ఇక్కడ. సెకండ్ హైలైట్ వచ్చేసి మీరు చూసేది ఇదే, ఈ రూమ్ ఉంటుంది. ఈ రూమ్ ఏంటంటే కౌన్సిల్ హాల్ అంటారు వీళ్ళు. సో ఇక్కడ అసెంబ్లీ హాల్ కూడా ఇదే. సో వీళ్ళకి అప్పట్లో ఇది అసెంబ్లీ లాగా కూడా యూజ్ చేసేవాళ్ళు అనమాట ఇదంతా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈడ కొన్ని క్రాఫ్ట్మెన్షిప్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి అనమాట. మీరు అవి చూస్తున్నారా, చిన్న చిన్న షీల్డ్స్. అవి ఒక్కొక్క క్రాఫ్ట్మెన్షిప్ అంటే ఒక్కొక్క నిపుణులకు సంబంధించిన ఒక ఇది ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి డెడికేట్ చేస్తా పెట్టింది. సో ఇంకా నా ఫేవరెట్ ఇదే. సో ఇదేంటంటే ప్రిజనర్ సెల్. పైన ఏదైతే చెప్పినానో అది పొలిటికల్గా సోషల్గా కూడా యూజ్ చేసేవాళ్ళు అనేసి. సో అక్కడ శిక్షలు వేసిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు. మీరు చూడొచ్చు ఒక 1000 సంవత్సరాల కిందట జైలు ఎలా ఉండేదంటే సో ఇలా ఉండేదన్నమాట. మీరు చూసేదంతా జైలే. సో ఇక్కడికి తీసుకొని వచ్చి ఖైదీలను పెట్టి హింసించేవాళ్ళు. సో ఈ చిన్న దాంట్లో ఒక 30-40 మందిని వేసేసి సో కూర్చొని నిద్రపోవాల్సిందే వాళ్ళు. సో నడిచేదానికి కూడా జాగా ఉండదన్నమాట. సో అలాగ నిండిపోయి ఉండేది వీళ్ళ క్రిమినల్స్తో. సో లోపల బావి కూడా ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళు నీళ్ళు తోడుకొని తాగేదానికి. సో ఇలా నరకం పెట్టేవాళ్ళు వీళ్ళు. సో అందుకే సో క్రైమ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ అనేది. ఇంకా మీరు రిటర్న్ వెళ్ళే టైంలో మీకు పైన కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి, చర్చ్ ఆఫ్ అవర్ లేడీ స్టాచ్యూస్ అనమాట. దాని తర్వాత ఒకటి క్రాస్ సింబల్. ఇంకా ఈ పిక్చర్ మిస్ కాకండి అసలు. ఇది క్రేజీ పిక్చరు, మోస్ట్ ఐకానిక్ పిక్చరు. సో గైస్ ఇదనమాట ఓల్డ్ టౌన్ చరిత్ర. తర్వాత వచ్చేసి ఆస్ట్రానమికల్ క్లాక్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంతవరకు చూస్తున్నారు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందనే వీడియో మీద. సో ప్లీజ్ కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? దీని తర్వాత ఇంకో ప్లేస్ ఉంటుంది, అది క్రేజీ ఉంటుంది. పదాం పాండి చలో. సో గైస్ థర్డ్ ప్లేస్కి వచ్చేసాం అనమాట. దీని పేరు వచ్చేసి నేషనల్ లైబ్రరీ ఆఫ్ చెక్ రిపబ్లిక్ అంటారు. ఏంది భయ్యా మాకు లైబ్రరీ చూపిస్తున్నాం అనుకుంటున్నారా? లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైంది భయ్యా. నేనైతే భలే ఎక్సైటెడ్గా ఉన్నా. లోపల అలాంటి విషయాలు ఉన్నాయి. సో మీరేంటంటే దీనికి యాక్చువల్గా ఎంట్రీ ఫీజు ఉంటుంది, సరేనా? దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 280 క్రౌన్స్. సో ఒకవేళ మీరు స్టూడెంట్ కానీ అయితే స్టూడెంట్ ఐడి కార్డ్ తెచ్చుకొని వాళ్ళకి ప్రాపర్ ఐడి చూపిస్తే 230 క్రౌన్స్కి ఇచ్చేస్తాడు అనమాట. సో అది 50 క్రౌన్స్ మనకు డిస్కౌంట్, అంటే €2 అయినా అంటే అది €2 అలా మీరు కట్టేస్తే పెద్ద అమౌంట్ అయ్యిద్ది. సో అన్ని చోట్ల అలా డిస్కౌంట్లు ఉంటుంది, ఉన్నప్పుడు క్లెయిమ్ చేసుకోండి. సో పదండి లోపల పోయి చూపిస్తాను. దీనికి యాక్చువల్గా 2 ఎంట్రెన్స్ ఉంటాయి, ఒకటి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్. సో కానీ ఇది మెయిన్ ఎంట్రెన్స్, సరేనా? సో చాలామంది తెలియక అట్లా వెళ్ళిపోతారు. పదాం పాండి ఇంకా చూపిస్తా ఏంది ఏం కథ అని.
ఈ క్లెమెంటమ్‌ని వచ్చేసి వీళ్ళేంటంటే సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ కల్చర్ కూడా అంటారనమాట. సో వీళ్ళకేంటంటే ఇక్కడ ఇది బేసిక్‌గా చెప్పాలంటే ఎగ్జాంపుల్‌గా ఇది ఒక పెద్ద లైబ్రరీ. సో ఈ చెక్ రిపబ్లిక్‌లోనే అతి పెద్ద లైబ్రరీ ప్లస్ మెయిన్ లైబ్రరీ. ఇక్కడ ఏంటంటే వీళ్ళ దేశానికి సంబంధించిన మెయిన్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనకు నలంద విశ్వవిద్యాలయం అని ఉండేది. మనోళ్ళు కాల్చి పడదొబ్బినారనుకోండి, అది వేరే సంగతి. సో అలాగా వీళ్ళకు కూడా ఇలాగ ప్రిజర్వేటివ్ చేసుకున్నారు. వీళ్ళు ఎవరైతే చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించిన ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళు రాసినవి బుక్కులు, తర్వాత వాళ్ళ ఋషులు బుక్కులు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా వీళ్ళు సేవ్ చేసి పెట్టుకున్నారు. సో మనల్ని లోపలికి కూడా పంపిరనమాట, బయట నుంచి చూసి వెళ్ళిపోవడమే. సో దీంట్లో ఏంటంటే 20,000 పుస్తకాలు పైన ఉంటాయి. సైంటిఫిక్ రీసెర్చ్ అంటే మీకు రీసెర్చ్కి సంబంధించినవి, ఆస్ట్రానామికల్ సంబంధించినవి, తర్వాత సైకాలజీకి సంబంధించినవి, అలాగ డిఫరెంట్ రకాల బుక్స్ ఉంటాయి. సో దీనికి గూగుల్ కూడా చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే గూగుల్ డిజిటల్ డాక్యుమెంట్స్ చేసి గూగుల్లో కూడా పెట్టారు. సో దానిపైన నుంచి ఇట్లా మనం పైకి వెళ్తే ఇది డార్క్ రూమ్ ఇప్పుడు మనం ఉండేది. సో ఇదేంటంటే డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇందాక మీరు చూసిన హోల్ ఏదైతే ఉందో ఆ హోల్ నుంచి ఇక్కడ మిర్రర్ పెడితే రిఫ్లెక్ట్ అయ్యి సో వీళ్ళకి టైం చెప్పేదన్నమాట. సో క్రేజీ టెక్నాలజీ. సో ఏంటంటే ఈ టోటల్ క్లెమెంటమ్ టూర్లో ఇదే బెస్ట్ పార్ట్. పైకి రావచ్చు అనమాట మీరు. పైన టవర్ మీద నుంచి టోటల్ ప్రాగ్ కనపడిద్ది. సేమ్ ఇందాక మనం ఏదైతే ఆస్ట్రానామికల్ క్లాక్లో చూసామో సేమ్ అలాగనే చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు చూసేదంతా ఓల్డ్ టౌనే ఇందాక మీకు చెప్పినట్టు. సో ఇందాక మనం పోయి వచ్చిన ఏదైతే చూస్తున్నారో అక్కడ టవర్ చూస్తున్నారు కదా, సో ఆ టవర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం వచ్చింది. సో అన్నీ పక్కనే ఉంటాయి ప్లేసెస్. సో అందుకే మీకు ఏం ఇబ్బంది ఉండదు. సో గైస్ ఇదన్నమాట క్లెమెంటమ్ కథ. కాస్త డిసప్పాయింట్ అయినానే చెప్పాలి. నెట్లో చూసినప్పుడు పెద్ద కథ ఉండే దీని గురించి. సో దీని తర్వాత వచ్చేసి చర్చ్ ఆఫ్ అవర్ లేడీ, దాని తర్వాత ఇంకోటి టవర్ ఉంటుంది, పౌడర్ టవర్ అనేసి. సో ఈ రెండు చూసిన తర్వాత మనం ఆఫ్టర్నూన్ నుంచి ఖతం చేసేసి వీడియో ఎక్కడైనా తిందాం, సరేనా? చలో. సో గైస్ ఇప్పుడు ఏంటంటే మనం 4th ప్లేస్కి వెళ్ళబోతున్నాం. నా ప్లేస్ పేరు వచ్చేసి చర్చ్ ఆఫ్ అవర్ లేడీ అంటారు. ఆ ప్లేస్ వచ్చేసి ఇప్పుడు ఓల్డ్ టౌన్, ఇప్పుడు మనం నిలబడుకుంది వచ్చి ఓల్డ్ టౌన్ మార్కెట్ స్క్వేర్ అంటారు అనమాట. ఆ వెనకాల టవర్ చూస్తున్నా, ఆ టవర్ ఇందాక మనం పోయి వచ్చిందే ఓల్డ్ టౌన్ హాల్ టవర్, తర్వాత వచ్చేసి ఆస్ట్రానామికల్ క్లాక్. సో దాని పక్కనే ఈ ఎదురుగా చూస్తే మీకు ఈ చర్చ్ ఆఫ్ అవర్ లేడీ అని బ్లాక్ కలర్ చర్చ్ కనపడింది. సో చాలా ఫేమస్ చర్చ్, సరేనా? లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏం కథ మీకు అనేసి. ఇది లోపలికి పోయేదానికి ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు, ఫ్రీనే అనమాట. సో ఈ పక్క సందు ఉందా ఆ కార్నర్లో, ఆ సందులోంచి లోపలికి వెళ్ళిపోవడమే. పదండి చూద్దాం బాండి. ఈ చర్చ్ ఆఫ్ అవర్ లేడీ 2 టవర్స్ అని చూస్తున్నారా? ఈ 2 టవర్స్ ఒకటి మ్యాన్ ఇంకోటి ఉమెన్కి డెడికేట్ చేస్తే కట్టిందనమాట. సో దీన్ని కట్టించింది వచ్చేసి చార్ల్స్ IV. దీన్ని కూడా కట్టించింది, ఏదైతే బ్రిడ్జ్ కట్టించినాడో ఆయనే దీన్ని కూడా కట్టించింది అనమాట. 14th సెంచరీలో 14వ శతాబ్దంలో కట్టించింది. సో ఈ లోపల మీకు కొన్ని డిఫరెంట్ ఏంజల్ స్టాచ్యూస్ ఉంటాయి, మీరు చూడొచ్చు. సో ఇలాగా ఒక్కొక్క స్టాచ్యూ ఒక్కొక్క దానికి ఫేమస్. సో మీకు ఆ స్టోరీ చెప్పి నేను బోర్ కొట్టి తలుచుకోలేదు, మనకి లిమిటెడ్ టైం కాబట్టి. సో ఇలాగ మీరు చూసేదానికి ఉంటాయి అనమాట చాలా వరకు. ఫేమస్ పెయింటర్స్, తర్వాత వచ్చేసి మీకు సెయింట్స్ స్టాచ్యూస్ ఉంటాయి లోపల. సో గైస్ 5th ప్లేస్కి వచ్చేసాం అనమాట. నా వెనకాల ఏదైతే చూస్తుండో దాన్ని పౌడర్ టవర్ అంటారు. సో ఆ పౌడర్ టవర్ యాక్చువల్గా మనం పైకి కూడా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రాబిహిటెడ్, అంటే పంపించట్లేదు పైకి. లేకపోతే పైకి వెళ్ళి చూపిద్దాం అనుకున్నా, ఆ నుంచి చూస్తే మీకు క్రేజ్గా ఉండే వ్యూస్. యాక్చువల్గా అది దేనికిరా ఫేమస్ అంటే 1500 టైంలో ఈ ప్రాగ్ ఏదైతే ఓల్డ్ టౌన్ ఉందో దానికి మెయిన్ గేట్కి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కోటకి కన్నా మనకి మెయిన్ గేట్ ఎలాగ ఎంట్రీ గేట్ ఉంటుందో అలాగే ఈ ప్రాగ్ ఓల్డ్ టౌన్కి అది గేట్కి యూజ్ చేసేవాళ్ళు. అంతకు మించి ఇంకా స్పెషల్ ఏం లేదు దాని గురించి చెప్పేదానికి. సో అది గోతిక్ స్టైల్లో ఉంటుంది, ఇంక ఇది ఎప్పుడు ఉండేది. సో అదనమాట, ఇంకా ఇదే లాస్ట్ అయిపోయింది ఈ వీడియోతో. సో ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు వరకు మీకు చూపించిన 5 ప్లేసులు మార్నింగ్ ఏదైతే ఉందో మార్నింగ్ ఫస్ట్ డే 1 మార్నింగ్లోనే కవర్ చేసేయచ్చు మీరు టోటల్, సరేనా? ఇవన్నీ ప్లేసులు పక్కనే ఉంటాయి ఇంతవరకు చూపించిన ప్లేసులన్నీ. సో మీరు అంతకు మించి చెప్పేదానికి ఏం లేదు, ఇంకా సోదొద్దు మనకు. సో ఛానల్ మీకు కానీ ఈ కంటెంట్ నచ్చితే, సరేనా? నచ్చితేనే లైక్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను ఆ సజెషన్స్ యూజ్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోకి ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకునేదానికి, సరేనా? ఇంకా కామెంట్ తర్వాత ఇంకేంటి ఏముంటుంది, సబ్స్క్రిప్షన్, సరేనా? కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే మన ఛానల్కి వీడియో చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ తీసుకొని వస్తాను మీకు. యూరోప్లో ఉండే ప్లేసెస్ అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను నేను. సో అంతే, తెలుసు కదా మన ఛానల్ పేరు ఏం పేరు, వీటీ వ్లాగ్స్ తెలుగు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెక్ రిపబ్లిక్ ప్రాగ్. చలో.